హాయ్ అందరికీ నమస్తే. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వచ్చేసేపాటికి నేను ఇక్కడ గోబీ పీసెస్ కట్ చేసుకుంటున్నాను కదా. ఎందుకంటే ఈరోజు వచ్చేసేపాటికి నేను గోబీ పికిల్ పడదామని చెప్పి ఇక్కడ పీసెస్ కట్ చేసుకుంటున్నాను. కొంచెం బిగ్ సైజ్ ఉన్న గోబీ తీసుకొచ్చారు, పెద్దది అంటే అది మొత్తం పట్టట్లేదు. నేను హాఫ్ తీసుకున్నాను. నాకు ఎందుకంటే నేను పికిల్స్ ఎప్పుడు పట్టలేదండి, ఫస్ట్ టైం పికిల్స్ ఈ పచ్చడి అయితే పడుతున్నాను. గోబీ పికిల్ అంటే అలవాట్లేదు నాకు. అత్తయ్య ఇంట్లో వాళ్ళని అడిగి నేను ఈ పచ్చడి అనేది చేస్తున్నాను అనమాట. ఇక్కడ నేను వచ్చేసేపాటికి గోబీ వచ్చేసేపాటికి కట్ చేసుకున్నాను. కాడలు వేస్తే గట్టిగా ఉంటుందంట, ఓన్లీ పువ్వులా ఉంటుంది కదా, అదే యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం మీడియం సైజ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మనం పట్టేపాటికి మళ్ళీ ఇంకా చిన్నగా అయిపోతాయి కదా అని చెప్పి మరీ పెద్దవి కాకుండా మరీ చిన్నవి కాకుండా కొంచెం మీడియం సైజ్ అయితే తీసుకున్నాను ఇక్కడ ముక్కలు అనేది. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ పచ్చడి పట్టడానికి మా వారి కోసమే. మా ఇంట్లో ప్రజెంట్ ఏ పచ్చడి లేవు. ఆయనకి నిలవ పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం అండి. పచ్చళ్ళు ఇంట్రెస్ట్గా తింటూ ఉంటారు. ఆయనకి అంటే అన్నంలో కూరలో పాటు పచ్చడి కూడా ఉంటే ఆయనకి నచ్చుద్ది అనమాట అని చెప్పి నేను 2 వీక్స్ నుంచి అనుకుంటున్నాను పచ్చళ్ళు అంటే ఈ పచ్చడి చేద్దామని. గోబీ పచ్చడి కొంచెం ఈజీగా ఉండిద్ది కదా అని చెప్పి ఈ రోజుకైతే కుదిరింది. నేను వచ్చేసేపాటికి పచ్చడి తినడం చాలా తక్కువ, నిలవ పచ్చళ్ళు చాలా తక్కువ తింటాను. ఎంత ఇంట్రెస్ట్ ఉండదు, చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. ఎప్పుడైనా 1-2 సార్లు అంతే. ఎప్పుడైనా కొంచెం నోటికి స్పైసీగా తిందామన్నప్పుడు మాత్రమే తింటాను. చాలా అంటే చాలా తక్కువ నేను పచ్చళ్ళు తినడం మాత్రం. ఇక్కడైతే ఒక్కొక్క పీసెస్ అన్నీ కట్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒకసారి నాకు మా ఇంటి పక్కన ఆంటీ పచ్చడి పట్టించిందండి, పాతింటి కాడ. మా వారికి చాలా అంటే చాలా గుర్తు. అలాంటి పచ్చడి ఆయన ఎక్కడ తినలేదంట. ఆమె ఎలా చేస్తుందో నేను అప్పుడు చూడలేదు, ఇది మా ఖుషి చిన్నప్పుడు జరిగింది. చాలా బాగా చేసింది పచ్చడి. దాంట్లో కొంచెం ఆమె నిమ్మప్పు వేసినట్టు గుర్తు నాకు. నిమ్మకాయ చింతపండు కాకుండా నిమ్మప్పు వేసింది. మా వారికి బాగా అంటే బాగా నచ్చింది ఆ ఆంటీ చేసిన పచ్చడి. ఇప్పుడు కూడా అంటూ ఉంటారు, ఆ టేస్టీ పచ్చడి నేను ఎక్కడ తినలేదు, ఆ ఆంటీ చేసినంత బాగా ఎవరు చేయలేదని అంటూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకున్నాను, వేడి నీళ్ళు. నేను కట్ చేసుకున్నాను కదా, ఆ ముక్కలు అనేది హాట్ వాటర్లో వేసి ఒక బాయిల్ లాగా అంటే ఒక 1 minute ఉంచుకోవాలంట. అలాగే ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ అంటే నీళ్ళు బబుల్స్ లాగా రావాలి. ఇక్కడైతే ఇవి కప్స్ ప్రకారం కొలుచుకున్నాను నేను. ఇవి వచ్చేసేపాటికి 3 cups అయినాయి గోబీ ముక్కలు. ఈ వాటర్ అయితే కొంచెం హీట్ అయిపోయినాయి. ఇంకా కట్ చేసుకున్నాను కదా ఆ ముక్కలు అనేది దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. జస్ట్ 1 minute అంట, ఎక్కువసేపు ఉడకబెట్టుకోకూడదు. అంటే 1 minute అంటే మెత్తగా అయిపోద్ది కదా ముక్క అనేది, జస్ట్ పురుగులు ఉంటాయి అని చెప్పి అంతే. కానీ నేను తీసుకున్న గోబీలో ఎక్కడ పురుగు లేదండి, ఒక్క పురుగు కూడా నాకు కనిపించలేదు. చాలా ఫ్రెష్గా ఉంది. వేడి నీళ్ళలో ఒక 1 minute ఉంచేసిన తర్వాత అయితే బయట తీసేసుకోవచ్చు. ఓన్లీ మనం పురుగులు ఉంటాయని చెప్పి యాడ్ చేయమంది అంతే. ఇక్కడైతే 1 minute ఉంచేసేసి దాని తర్వాత నేను బయట తీసేసుకుంటాను. ఇంకా అయిపోయింది, ఇంకా బయట తీసేస్తున్నాను. ఇందరైతే ఏ ప్లేట్లో అయితే కట్ చేసి పెట్టానో ఆ ప్లేట్లోకి అయితే నేను ముక్కలు అనేవి తీసేసుకుంటున్నాను. మొత్తం అయితే తీసేసుకున్నాను. ఇంకా ఇవి తీసుకెళ్ళి ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ ఆరబెట్టాలి. అంటే నేనైతే టెర్రస్ పైకి తీసుకెళ్ళి ఎండలో ఆరబెట్టాను. ముక్కల్లో తడి అనేది ఏమాత్రం ఉండకూడదంట. అలాగే పచ్చడి పాడైపోద్ది కదా, అందుకే తడి అనేది ఏమీ లేకుండా నేను అయితే ఎండలో ఆరబెట్టాను. ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు, కానీ నేను త్వరగా అయిపోద్దని చెప్పి టెర్రస్ పై తీసుకెళ్ళి ఆరబెట్టాను. ఇక్కడ క్లాత్ వేసాను కదా, అది ఎగిరిపోద్దని చెప్పి దివ్యేష్ ఇది కర్ర ఉంటే తీసుకొచ్చి అక్కడ పెడుతున్నాడు. ఆరబెట్టడం అయితే అయిపోయింది. నేనైతే ఒక 1 hour ఎండలో ఎండబెట్టిన తర్వాత తీసుకొచ్చేసాను ఇంకా కిందకి. ఇవండి ముక్కలు అయితే కలర్ కొంచెం ఎందుకో చేంజ్ అయినట్టు అనిపించినాయి నాకు.
ఎండలో ఎండబెట్టడం వల్ల మరి దేనికో తెలీదు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసేపాటికి లెమన్ జ్యూసు 4 కాయలు తీసుకున్నాను, ఒక 4 కాయల జ్యూస్ అది. అలాగే ఎల్లుల్లి రెబ్బలు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను, ఎందుకంటే ఎండబెట్టుకొచ్చుకున్న గోబీ ముక్కలునే కదా, అవి కొంచెం ఫ్రై చేయాలి. ఆయిల్లో ఫ్రై చేస్తే ముక్కలు ఎక్కడున్న తడి ఉన్నా పచ్చడి అనేది పాడవదు, అలాగే టేస్ట్ కూడా బాగుంటుందంట అని చెప్పి నేను ఇంకా ఆయిల్ పెట్టాను. ఇవి 2 సార్లుగా అయితే వేస్తాను ఆయిల్లో. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. ఇంకా ముక్కలు తీసుకుని కొంచెం కొంచెం అయితే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువసేపు అయితే ఫ్రై చేస్తే ముక్క అనేది చాలా గట్టిగా అయిపోద్దంట. ఒక 3 మినిట్స్ అలా ఫ్రై అయితే సరిపోద్ది. ఇలా కొంచెం కలుపుతూ ఉంటే ఈవెన్గా అన్నీ ఎగుతాయి కదా అని చెప్పి ఇక్కడ కలుపుతూ ఉన్నాను గరిటతో. ఈ పచ్చడి పట్టేటప్పుడు నాకు ఏమనిపించిందంటే ఇంకా నేను కూడా పచ్చడి పట్టుకోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాకుండా తక్కువ క్వాంటిటీలో ఉండేలాగా నేర్చుకోవాలి. అంటే అప్పుడు ఎక్కువ రోజులు నిల్వ ఉన్నట్టు ఉండవు, అలాగే ఫ్రెష్గా ఉంటాయి కదా అని అయితే అనిపించింది. నేను కూడా ఇంకా అన్ని పచ్చళ్ళు అయితే పడడం నేర్చుకుంటాను, అంటే అలవాటు చేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టము పచ్చళ్ళు, మా వారికి ఇష్టము, అలాగే మా దివ్యేష్కి ఇష్టము అని చెప్పి అనుకుంటున్నాను. ఇంకా గోబీ అయితే ఫ్రై అయిపోయిందండి. ఆల్రెడీ నేను ఎండలో తెచ్చినప్పుడు ముక్క అనేది కొంచెం కలర్ చేంజ్ అయింది అంతే, ఇదైతే మొత్తం ఫ్రై అయిపోలేదు. కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసేస్తున్నాను, కానీ ఇక్కడ మంచి స్మెల్ వస్తుంది ఫ్రై అవుతున్నప్పుడు. ఇంకా నూనెలోంచి అయితే తీసేస్తున్నాను, ఇంకా కొంచెం కొంచెం తీస్తున్నాను. ఇంకా సెకండ్ టైం కూడా వేయాలి. ఇంకా నెక్స్ట్ టైం కూడా ఇక్కడైతే యాడ్ చేసేసాను. కొన్ని ముక్కలు కలర్ ఎందుకో చాలా బాగా చేంజ్ అయినాయి, ఎండలో పెట్టడం వల్ల అనుకుంటా, అందుకే అలా అయి ఉండొచ్చు. ఇవి కూడా కొంచెం అలా ఫ్రై చేసేసుకుంటే ఒక 3 మినిట్స్ సరిపోద్ది. మనము ఎప్పుడు కూడా సరే డీప్ ఫ్రై చేసినప్పుడు ముక్కలు కానీ ఏదైనా సరే కొంచెం కలుపుతూ ఉంటే మనకి ఈవెన్గా త్వరగా ఫాస్ట్గా మంచిగా అయితే ఫ్రై అయిపోతాయి. మొత్తం ఫ్రై చేసిన పీసెస్ అయితే ఇవి పూర్తిగా చల్లారాలంట, అంటే వేడనేది ఏమి ఉండకూడదు. ఇవి చల్లారిద్దామని చెప్పి ఇంకా ఫ్రై చేసి పక్కనైతే పెట్టేశాను. నెక్స్ట్ ఇక్కడ ఇంకో బాండి తీసుకుని ఆవపిండి అలాగే మెంతిపిండి చేసుకోవడానికి ఇక్కడ బాండి పెట్టాను. నేను ఇక్కడ కొంచెం జీలకర్ర యాడ్ చేశాను. చాలామంది మెంతిపిండి అలాగే మెంతిపిండి అంటే మెంతులు అలాగే ఆవాలు మాత్రమే వేస్తారు కదా, నేను ఇక్కడ జీలకర్ర కూడా యాడ్ చేశాను. నేను ఇక్కడ వచ్చేసేపాటికి 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు తీసుకున్నాను. నేను ఈ పచ్చడి పడుతున్నాను కదా, సరిపోద్దో లేదో, దీనికి క్వాంటిటీ సరిపోద్దో లేదో అడిగాను, కానీ ఫస్ట్ టైం కదా కొంచెం లోపల ఏదో భయం అనమాట. తర్వాత ఇక్కడ మెంతులు కూడా యాడ్ చేసేసాను. మెంతులు వచ్చేసేపాటికి 1 స్పూన్ తీసుకున్నాను, ఆవాలు వచ్చేసేపాటికి 2 స్పూన్స్ తీసుకున్నాను, జీలకర్ర వచ్చేసేపాటికి 1 స్పూన్ తీసుకున్నాను. ఇంకా ఇవి స్లో మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి, అంటే మంచి స్మెల్ వస్తుంది కదా ఆవాలు మెంతులు ఏగుతుంటే, అలాగే పౌడర్ చేసుకున్నప్పుడు కూడా ఆ స్మెల్ అనేది బాగా నచ్చుద్ది నాకు. ఇవి మీడియం కాదు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. ఏ పచ్చడికైనా ఇలాగే వేస్తారు కదా, అంటే ఆవపిండి మెంతిపిండి యాడ్ చేస్తారు కదా. నాకు తెలియదండి, అంటే పచ్చళ్ళు పట్టేటప్పుడు దగ్గరుండి లేకపోతే పక్క నుండి చూడడం అలాంటివి ఎప్పుడు చేయను నేను. బేసిక్గా నాకు అంత ఇంట్రెస్ట్ ఉండవు. నేను ఊరికి వెళ్ళినా మా అమ్మోళ్ళు కానీ మా అత్తయ్య వాళ్ళు కానీ పట్టినా నేను వెళ్ళి నేర్చుకోవాలి పచ్చళ్ళు, ఇంట్రెస్ట్ ఉండదు. ఇప్పుడైతే ఇంకా మా వారి కోసం మా పిల్లల కోసం కొంచెం ఇంట్రెస్ట్ తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా ఇక్కడైతే ఇవి ఫ్రై అవుతూ ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి. ఇంకా మిక్సీ గిన్నెలోకి తీసేసుకున్నాను. అవైతే మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1 కప్ ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ వచ్చేసేపటికి పల్లి నూనె తీసుకున్నాను. ఆయిల్ తీసుకున్నాను కదా, ఇది సరిపోద్దా లేదా ఎక్కువ అయిపోద్దేమో అని థాట్ ఎక్కువ ఉంది మనసులో, ఆలోచనలు. అంటే పచ్చడి కదా ఫస్ట్ టైం పడుతున్నాను, అందుకే కొంచెం లోపల ఉండుద్ది కదా ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా. ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత 1.5 స్పూన్ పచ్చిశనగపప్పు యాడ్ చేసుకున్నాను. అలాగే
జీలకర్ర ఆవాలు కూడా యాడ్ చేశాను. ఇవి జీలకర్ర ఆవాలు. పల్లి నూనె వాడుతున్నప్పుడు ఎందుకో కొంచెం నురగలా వస్తుంది కదా మనకి ఆయిల్ అనేది. ఇక్కడ ఒక 4 మిర్చి తీసుకున్నాను, ఎండుమిర్చి. ఇంగువ కూడా యాడ్ చేయొచ్చండి. నేను ఇంగువ ఎందుకు యాడ్ చేయలేదంటే మేము ఇంగువ వాడము, ఇంగువ వాడనని చెప్పి నేను ఇంకా ఇంగువ యాడ్ చేసుకోలేదు. అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను కదా, ఆ వెల్లుల్లి రెబ్బలు అయితే దీంట్లో యాడ్ చేసేసాను. పోపు అయితే రెడీ అయిపోయిందండి. నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను. పూర్తిగా అది చల్లారవ్వాలంట, ఎందుకంటే లెమన్ జ్యూస్ వేస్తాం కదా చేదొచ్చేస్తుంది అని చెప్పి పూర్తిగా అయితే కూల్ అవ్వాలి. అది మంచిగా చల్లారిన తర్వాత మనం పచ్చడి ప్రాసెస్ అనేది కలుపుకోవడం అనేది స్టార్ట్ చేస్తాను. ఇంకా ఇక్కడైతే చల్లారిపోయింది. చల్లారిపోయిన తర్వాత నేను ఇక్కడ ఈ కప్తో నేను తీసుకున్నది గోబీ పీసెస్ 1/2 కప్ తీసుకున్నాను. సాల్ట్ 1/2 కప్పు అంటే గల్లుప్పు ఉంటుంది కదా, రాక్ సాల్ట్. ఆ రాక్ సాల్ట్ని నేను పౌడర్లా చేసుకున్నాను. సాల్ట్ తీసుకుంటే కన్నా గల్లుప్పు అయితే టేస్ట్ బాగుంటుంది అని చెప్పారు, అందుకని చెప్పి నేను 1/2 కప్ తీసుకున్నాను సాల్ట్. నేను తీసుకున్న అది కొంచెం పక్కన పెట్టేశాను, ఎక్కువైపోద్దేమోనని చెప్పి పక్కన పెట్టేశాను. కానీ నేను తీసుకున్నది కరెక్ట్గా సరిపోయిందండి. తెల్లారి మార్నింగ్ చూస్తే కొంచెం సాల్ట్ తక్కువైనట్టుంది. మళ్ళీ యాడ్ చేసాం మార్నింగ్ లేచిన తర్వాత, టేస్ట్ చూసిన తర్వాత మా వారు. దాని తర్వాత ఇది 1 కప్ కారం, కొంచెం తక్కువగా 1 కప్ కారం తీసేసుకున్నాను. అలాగే మెంతి పిండి, అలాగే ఆవపిండి, జీలకర్రది పౌడర్ ఇది యాడ్ చేసేసాను ఇక్కడ. ఇవి కలుపుతున్నాను కదా, ఎంత మంచి స్మెల్ వస్తుందో, చాలా మంచి స్మెల్ వస్తుంది. అలాగే కొంచెం పసుపు, ఇంకా ఇక్కడ లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసేపాటికి 4 కాయలు తీసి జ్యూస్ తీసి లెమన్ జ్యూస్ ఇది అది యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకుంటే సరిపోద్ది. మనం పచ్చడి పట్టేటప్పుడు ఏంటంటే మనం తీసుకున్న గరిటెలు కానీ స్పూన్లు కానీ అలాగే తడేం లేకుండా చూసుకోవాలి. అలాగే కారం ఉప్పు తీసుకున్నప్పుడు కూడా గబుక్కుని తడి చేయి పెట్టడం అలాంటివి ఏం చేయకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి అనేది ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. అలాగే నేను ఉప్పు తీసుకున్నాను కదా, ఆ ఉప్పుని కొంచెం ఎండలో ఎండబెట్టి నేను ఆ సాల్ట్ లాగా మిక్సీ పట్టుకున్నాను. ఇదంతా మంచి కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకుంటే రేపటికి మనకి పచ్చడి అనేది మంచిగా ఊరిద్ది, నూనె కూడా బయటకు వస్తుంది రేపటికి. ఇంకా ఫైనల్గా అయితే గోబీ పికిల్ పట్టేసాను ఈరోజు. ఇంకా ఇది వేరే గిన్నెలోకి అయితే నేను మార్చుకుంటాను. హాయ్ అందరికీ నమస్తే. నేను పికిల్ పెట్టాను కదా, ఇప్పుడు ఆ పచ్చడి చూద్దాం ఎలా ఉందో. నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ మా వారు ఆఫీస్లోకి కొంచెం తీసుకుని కొన్ని స్పూన్ తీసుకున్నా చింతల్ని. ఇప్పుడు పచ్చడి అనేది ఎలా ఉందో చూద్దాం. ఇక్కడ ఉందిరా చిన్న అది వద్దు, అది బాగుందా లేదు చూడు ఒకసారి, డస్ట్ అని ఉండిద్ది. సరే పెట్టు. చూసారా పచ్చడి అయితే నూనె కూడా బయటకు వచ్చేసింది. పచ్చడి అయితే ఇలా ఉందండి. చెప్పాను కదా కొంచెం సాల్ట్ తక్కువైంది పచ్చడిలో. కొంచెం సాల్ట్ కూడా మార్నింగ్ నేను యాడ్ చేసేసాను. కొంచెం తీసి పక్కన పెట్టాను, మీరు వీడియోలోని కూడా కనిపిస్తుంది. కొంచెం పక్కన పెట్టాను, ఎక్కువైపోద్దేమో అని చెప్పి. తక్కువైనా పర్లేదు కానీ ఎక్కువైపోతే కొంచెం బాగోదు కదా అని చెప్పి పక్కన పెట్టాను, కలుపుకోవచ్చులే అని. దీంట్లో కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, ఒక ఉప్పే సరిపోలేదు. పచ్చడి అయితే చాలా బాగుంది, పర్లేదు. ఇంకా నేను కూడా పచ్చళ్ళు పట్టేసుకోవచ్చు అనిపించింది. ఇదైతే గోబీ పిక్కలు అనమాట. నూనె చూసారా చక్కగా పైకి వచ్చింది, నూనె కూడా సరిపోయినట్టే ఉంది. నెక్స్ట్ ఇక్కడైతే ఇంకా నేను రైస్ తీసుకున్నాను. రైస్ తీసుకుని వేడి వేడనంలోకి కొంచెం పచ్చడి వేసుకుని టేస్ట్ చూద్దామని చెప్పి చూస్తున్నాను. ఇక్కడంతే ఇక్కడ కొంచెం అన్నం కాలుతుంది, చాలా వేడిగా ఉంది కదా. పచ్చడి అంటే కొంచెం వేడి అన్నంలోకి బాగుండుద్ది. ఇంకైతే టేస్ట్ చూడాలన్నమాట.
చాలా బాగుంది పచ్చడి. ఇక్కడ నేను తింటున్నాను, అన్నీ సరిపోయినాయండి. ఇంకా ఇక్కడ దివేష్ ఉన్నాడు, దివేష్ కూడా తినిపిస్తానంటే వాడికి కూడా పచ్చడి అంటే చాలా ప్రాణం. ఈరోజైతే ఈ వీడియో ఇది. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. బాయ్ అండి.